పార్ట్ అయితే బ్లౌజ్, ఫ్రంట్ పార్ట్ అయితే కొడతాను. చూడండి ఇప్పుడు ఇవి అయితే అన్నీ అతికించుకున్నాను. ఇప్పుడు కొల బ్లౌజ్తో షేడ్లు అయితే చూడండి నేను కొల బ్లౌజ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాను. షేప్ ఇలా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇవ్వండి. తర్వాత ఇది ఎంత ఉందో అంత చిన్నగా వేయాక దీనికి చిన్నగా అన్నమాట. చిన్న షేప్ ఇక్కడ సన్నంగా ఉంటుంది. సన్నంగా షేప్ వేసుకోండి. ఓకే, ఈ సైడ్కి వచ్చేసరికి ఇట్లా చూసుకోండి. జస్ట్ చిన్న వేస్తున్నాను, షేప్ వేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ అంతే, రెండు పెట్టుకోవాలి. ఇది కరెక్ట్గా ఇలా చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ కరెక్ట్ కుట్టి దీని ఇలా తీసి దీనికి కూడా ఇంత గ్యాప్ వచ్చి స్టిచ్ చేసుకోవాలి. ఇదే నడుస్తుంది. సేమ్ ఇది తెలవదు కదా, ఇదేమో అలా పెట్టేసి ఇలా ఉంటే పడుతుంది. చూసారా వచ్చి దిగింది. సేమ్ బ్లౌజ్ బ్లౌజ్కి అలా చూసుకొని చూడండి. సేమ్ అనుకున్నాను. ఇప్పుడు దీనికి ఎదురుగా కొడుతున్నాను. చూడండి ఫ్రంట్ పార్ట్ షేప్ చూసారా వచ్చిన సేమ్ కూడా కనిపిస్తుందా ఫ్రెండ్స్? అలా తెలుస్తుందా? షేప్ బట్టి ఇప్పుడు వీటికి క్రాస్ బెల్ట్లు కుట్టిసి ఆల్రెడీ ఉంచాను. సో ఇప్పుడు వేస్తున్నాను కదా, దీని ఎదురుగేది దీని ఎదురుగేది క్రాస్ బెల్ట్స్ అయితే వేస్తున్నాను. పైనుంచి కుట్టేసుకోండి. ఇది ఇంకా ఇక్కడ దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది వేసుకోవాలి. చూసుకున్నానా లేదా చూసుకోవాలి. సరిపోయింది కదా, చూసుకోపోయామనుకోండి. అది బాగా
చూసుకోవాలి, ఖచ్చితంగా కరెక్ట్గా రావాలి. కస్టమర్లతో పడలేము, బాగా రాకపోతే అది కరెక్ట్గా ఉంటుంది. సైడ్ కూడా కరెక్ట్ రావాలి. ఇవిడైతే కొంచెం పొట్టిగా ఉంటుంది, ఇది పొట్టిగా ఉంటుంది కదా, తక్కువ సైజు. ఇప్పుడు వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజపట్టి వేసేస్తున్నాం. ఇది వచ్చేసరికి క్లాత్లో లోపల లైనింగ్ వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం. ఇప్పుడు కుడివైపు ఉక్స్ పట్టి వస్తుంది, కుడివైపు ఇలా పెట్టుకోవాలి. పైవైపు కుట్టాలి. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకొని దీన్ని ఇలా మడత పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పైవైపు రావాలి, పైవైపు చూసారా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పక్కన మళ్ళీ పాదం వరుసలో ఇదొక కుట్టు ఇలా వేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ దీన్ని మడత పెట్టుకొని ఇది ఇటువైపు లోపలికి వెళ్తారు, లోపల వైపు చూసారా, పైకి ఇటు నుంచి పైనుంచి లోపలికి, అదేం పైకి వచ్చింది, ఇది లోపలికి వెళ్తారు అన్నమాట. లోపల వైపు ఇలా పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా తిప్పాను. ఇప్పుడు చూసారా అయిపోయింది, ఇది పూర్తిగా తిప్పుకున్నాం లోపలికి. సమానంగా ఉందా లేదని చూసుకోవాలి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి బాగా వచ్చాయా, చూసారా, బాగా వచ్చాయా లేదా చెప్పండి కామెంట్ బాక్స్లో. ఓకే ఫ్రెండ్స్, వచ్చిందా?